ఏదైనా జరగక ముందు అదొక లేట్ స్టేజ్ ఎళ్ళక ముందే దాన్ని పట్టుకొని, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. ఎలా అయితే మనం డయాబెటిస్‌లో తీసుకుంటున్నామో, ఎర్లీగానే డిటెక్షన్ చేసుకొని, కంట్రోల్‌లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో, అదే విధంగా కాళ్ళను కూడా ముందు నుంచే జాగ్రత్తగా చూసుకుంటే, తర్వాత వచ్చే ఇబ్బందుల నుంచి మనం కాపాడుకోవడం జరుగుతుంది. ఇదెందుకు ఇంపార్టెంటు అంటే, ఇప్పుడు మనకి భారతదేశంలో తీసుకుంటే, యాక్సిడెంట్‌ల వల్ల కాకుండా మిగిలిన వ్యాధుల వల్ల కాళ్ళు గాని, వేళ్ళు గాని తీయాల్సిన అవసరం పడుతున్న పేషెంట్స్‌లో 100% కన్నా ఎక్కువ కేవలం డయాబెటిస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వల్లే జరుగుతుంది. అదొకటి. 2 ఒక్కసారి ఈ డయాబెటిస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వల్ల మీకు యాంపుటేషన్ ఏ లెవెల్‌లో అయినా జరిగితే, ఆ తర్వాత కూడా మీరు ఒకవేళ జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోతే, రానున్న 5 సంవత్సరంలో మీకు మళ్ళీ ఇంకొక లెవెల్ ఆఫ్ యాంపుటేషన్ జరిగే రిస్కు 100కి 200% ఉంటుంది. సో, the chances of getting amputation done again once you underwent one amputation, ఎస్పెషల్లీ మీరెప్పుడైతే మీ షుగర్స్‌ని కంట్రోల్‌లో ఉంచుకోరో, మీరు దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోరో ఫుట్‌వేర్‌కి సంబంధించి, దీని కాన్సిక్వెన్సెస్ ఇంత తీవ్రంగా ఉంటాయి.